ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి నా వందనాలు. అన్నయ్యకి నా వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గత నెల రోజుల నుంచి మా కుటుంబంలో అనారోగ్య సమస్యలన్నమాట. అయితే ఫస్ట్ మా బాబుకి జ్వరం తగిలింది. మనుగురులో ఉండే చూయించుకున్న తర్వాత మా బాబుకి తగ్గిన వెంబట్లోనే మా హస్బెండ్‌కి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది చూయించుకున్న, టెస్టులు చేపిస్తే ఈ వైరల్ ఫీవర్ అనేసి అన్నారు. వైరల్ ఫీవర్ అనేసి చూయించుకొని టాబ్లెట్లు వేసుకున్న ఆ రోజు తగ్గింది. తెల్లారి నుంచి బాడీ పెయిన్స్ విపరీతంగా వచ్చేసినాయి అన్నయ్య. బాడీ పెయిన్స్ విపరీతంగా వచ్చి బాగా ఫుల్ ఫీవర్ అన్నమాట. మోషన్స్ ప్రతిదీ అసలు ఇక లెగలేని స్థితిలో ఉన్నాడు. అదే టైంలో మళ్ళీ పాపకు కూడా జ్వరం వచ్చింది. ఇద్దరికి బాగా జ్వరంతో బాధపడ్డారు. ఆదివారం రోజు ఇక ఎమ్మట్లోనే మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళినాం. అక్కడ అంటే అక్కడ ఉందామనేసి అక్కడికి వెళ్ళినాం అన్నయ్య. వెళ్ళంగానే డాక్టర్ చూసి మా హస్బెండ్ కుంది జ్వరం 106 ఉంది అన్నయ్య జ్వరం. అసలైతే పిడుసులు అవి రావాలంట. అయితే దేవుడు అద్భుత రీతంగా నిజంగా నేను తెల్లవారుజామున నా భర్త కోసం ఎంతగానో ప్రార్థన చేసేదాన్ని. ఆయన డ్యూటీ కొద్దిగా కష్టమైనది అని నొప్పులు వాటి గురించి బాగా ప్రతిరోజు ఏడ్చుకుంటూ ప్రార్థన. నిజంగా ఆ జ్వరం చూసినప్పుడు డాక్టర్ చెప్పినప్పుడు నిజంగా దేవుడు ఎంతగానో నా భర్తను కాపాడిండు అనేసి నాకు అనిపించింది. అయితే ఇక 106 ఉంది, అసలైతే పిడుసులు రావాల్సింది. కానీ దేవుడు అద్భుత రీతిగా నా భర్తకి మంచి ఆరోగ్యం ఇచ్చిండు. ఎమ్మట్లోనే సెలైన్లు ఎక్కించారు. వారం రోజులు కూడా ట్రీట్మెంట్ చేశారు. కానీ అంత జ్వరం ఉన్నప్పటికీ సాయంత్రం కల్లా యేసు నామంలో జ్వరం తగ్గిపోయింది. డిశ్చార్జ్ అయ్యి కూడా ఇంటికి వచ్చేసినాం అన్నమాట. కానీ దేవుడు అద్భుత రీతిగా ఈ నెల రోజుల నుంచి కూడా దేవుడు నా కుటుంబాన్ని ఎంతో రక్షించారు. నిజంగా విషపు జ్వరాల ద్వారా ఎంతో మంది చనిపోయారు. అయినప్పటికీ మా కుటుంబంలో అందరికీ జ్వరాలు వచ్చినాయి. కానీ ఎవ్వరికి కూడా ఏ నష్టము కానీ ఏది రాకుండా దేవుడు కాపాడిండు. మీరందరూ కూడా తెల్లవారుజామున ప్రార్థనలో నా కుటుంబం కోసం మొరపెట్టారు. అయితే నేను ఈ జ్వరం తగిలిన కాడ నుంచి నేను ప్రార్థనలో సరిగ్గా లేను. ఇక టాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఓపిక లేక ఇక నేను ప్రేయర్లో లేను. అయితే వాక్యానికి నేను దూరమైన. నాకు అన్నయ్య వాక్యం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎప్పుడైనా బాధపడ్డా దేని గురించి అయినా నేను చింతించిన దేవుడు సడన్ గా మాట్లాడాడు. నిజంగా అన్నయ్యకి కూడా తెలియకపోయేది. ఆ మాట నేను రిసీవ్ చేసుకునేదాన్ని. నాకు చాలా సంతోషం. అన్నయ్య వాక్యం అంటే నాకు బాగా ఇష్టం. అయితే నేను దూరం అయిపోతాను. కానీ నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా. ఒక్కొక్కసారి ఒంటరి కూర్చొని కూడా ఏడ్చిన, ప్రేయర్కి దూరం అవుతున్నా ప్రభా, నేనేం చేయాలి ప్రభా అనేసి బాధపడ్డా కూడా. అయితే ఏది ఏమైనప్పటికీ కానీ ప్రభా నేను ప్రేయర్లో ఉంటా, మళ్ళీ కంటిన్యూ అయితే ప్రభా అనేసి నేను తీర్మానం తీసుకొని నిజంగా నేను ఎప్పుడైతే కంటిన్యూటీ అయ్యానో అదే రోజు దేవుడు మాట్లాడిండు. అంటే శోధనని సహించాలి, అంటే శోధనలో జయం ఎలా పొందుకోవాలో అన్నయ్య ఆ రోజు మాట్లాడి నిజంగా నాకు దేవుడు ప్రేమను చూసి నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. అవును, ఒక శోధన వస్తే ఎలా జయించాలో తెలియదు మనకి. ముందు భయం వేస్తుంది. లోకంలో చెప్పే మాటలు వాటిలలో పడిపోతాం కదా. కానీ అట్లా కాదు. శోధన వస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు అనేసి అన్నయ్య చెప్పిండు. శోధనలో జయమే ఇస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు నిజంగా ఆ మాటల ద్వారా నాకు ఎంతగానో ధైర్యం అనిపించింది. నిజంగా శోధన వస్తే భయపడతాం కానీ శోధన రావడం వల్ల జయాన్ని కూడా పొందుకుంటాం అనేసి ఆ రోజు మాట్లాడిన మాట నిజంగా నాకు బాగా అనిపించింది. నా గురించే మళ్ళా దేవుడు వాక్యంలోనికి నన్ను నడిపిస్తున్నాడని నేను చాలా సంతోషించాను. నిజంగా ఈ పరిచర్య దొరకడం నిజంగా దేవుడు నాకు కలిగజేసిన గొప్ప అవకాశం అన్నమాట. ఇటు నా కుటుంబాన్ని రక్షించిన దేవాదేవుడికి మీరందరూ నా కుటుంబం కోసం ప్రార్థన చేసినందుకు కోట్ల స్తోత్రం తెలియజేసిన చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. థాంక్యూ అమ్మా, చాలా చక్కటి సాక్ష్యం. ప్రభు మరి ప్రవచనాత్మకంగా ఆ సహోదరితో మాట్లాడటం, ప్రతిసారి కూడా తన కష్టంలో ఉన్నప్పుడు అనే కాదు ప్రతి ఒక్కరితో కూడా ఎంతో సూటిగా నేను చెప్తున్నాను కదా,
మధ్యాహ్న కాల సమయంలో చక్కటి ప్రవచనాత్మకమైన సందేశాలు. ఇక మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారో, ఏది బాధపడుతున్నారో దాన్ని చక్కగా తీసి మరి వివరంగా దేవుడు మాట్లాడి ఆదరించటం అనేది అది గొప్ప భాగ్యం. నిజంగా మరి ఆ కుటుంబాన్ని ఆదరించి మరలా తిరిగి కలిపి మళ్ళా సావాసంలో ముందుకు సాగే గొప్ప కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు. మరి నన్ను నెల దినాలు వాక్యంలో కలవలేకపోయారు, ప్రార్థించలేకపోయారు, కొన్ని ఒడిదుడుకులు జరిగినాయి. అయినప్పుడు కూడా మళ్ళా ఆత్మీయతను మరి శారీరకంగా మానసికంగా అన్నిటినీ మరి సరిదిద్ది సరిచేసి మరలా ఒక గాడిలో లేదా ఒక మరి స్ట్రైట్ వేలో దేవుడు నిలబెట్టి ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు. ఈ చివరి దినాల్లో మరి వాక్యము చాలా చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ప్రార్థన, అలాగే ఉదయకాల ప్రార్థన మనం మధ్యాహ్నం చేస్తున్నాం, ఉదయకాలం చేస్తున్నాం, సాయంత్రం చేస్తున్నాము. అలాగే వాక్యమే ప్రార్థనే ఒక డిఫరెంట్గా నడిపించబడుతున్నాము ఈ చివరి దినాలు. మరి ఇంత చక్కటి మరలా మరి సహవాసమును నిజంగా అనుగ్రహించినందుకు ఆ బిడ్డ ఎంతగానో సంతోషపడుతున్నారు. మరి ఆ కుటుంబము నిజంగా మరి వ్యాధి బాధల్లోంచి దేవుడు స్వస్థపరిచాడు, నెమ్మదిచ్చాడు. ఇంకా మంచి కార్యాలు ఆ కుటుంబంలో జరగాలని, అంతేకాదు స్థిరంగా అంటే ఈ జీవిత కాలం మట్టుకు మరి ఎవరికి వ్యక్తిగతంగా వాళ్ళు లేదా ఆ కుటుంబం మనమందరం కూడా ఒక సహవాసం ఏదైనా దేవుడిచ్చినప్పుడు, ఒక ప్రార్థన ఏదైనా ఒక దాంట్లో నడిపిస్తున్నప్పుడు, ఒక త్రాటి మీద నడిపిస్తున్నప్పుడు, దాంట్లో చక్కగా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎంత గొప్ప కష్టమైనా దాన్ని దూరపరుస్తారు. 106 అంటే మరి పిడిసి వస్తుంది, అంటే 106 అంటే చాలా కష్టతరమైంది. మరి అటువంటి సమయంలో కూడా ఈ కన్నీటి ప్రార్థన అంటే గతంలో చేసిన అందరూ చేశారు, సిస్టర్ గారు చేసుకున్నారు, మనం కూడా పురికొల్పాం వాక్యం ద్వారా. ఈ కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా వ్యర్థం కాలే. ఆ ఆపద కాలంలో అది ఉపయోగపడుతుంది, ఆ కష్టకాలంలో ఉపయోగపడుతుంది. డబ్బులు దాచుకుంటే ఎలాగా మనం ఆ టైంలో ఆ కష్టకాలంలో ఎలా ఉపయోగించుకుంటామో, మరి వీరి కష్టకాలంలో వీరి కన్నీరు కాచిన వీరి ప్రార్థన, మనందరి ప్రార్థన వారికే తోడైంది. నిజంగా ప్రార్థన ఎప్పుడు కూడా నిరుపయోగం కాదు. కాబట్టి ప్రార్థన జీవితాన్ని లాగే ముందుకు సాగాల. మరి ఆ కుటుంబాన్ని ఇంకా మంచి ఆరోగ్యంతో, నెమ్మదితో, సమాధానంతో నింపి దీవించి ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా ఆదరించి ధైర్యపరిచి సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్.